డాక్టర్ ఎన్జీఆర్. అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. చక్కని ఆరోగ్యమే మన సంపద. అలాంటి ఆనందమయ జీవన ఆరోగ్యం కోసం సాగుతున్న డాక్టర్ ఎన్జీఆర్ ని స్టార్ట్ చేద్దామా? అనారోగ్య సమస్యలలో మన పేగుకు వచ్చే సమస్యల గురించి ఈ రోజు డాక్టర్ ఎన్జీఆర్ లో తెలుసుకుందాం. మనం ఈరోజు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటే ఈ కామన్గా తెలుగులో పేగుపూత జబ్బులు అని అంటాం, వాటి గురించి తెలుసుకుందాం. దాంట్లో రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి మొట్టమొదటి వచ్చేసి అల్సరేటివ్ కొలైటిస్ అంటాము, రెండో రకము క్రోన్స్ డిసీజ్ అంటాం అనమాట. ఈరోజు ముఖ్యంగా అల్సరేటివ్ కొలైటిస్ గురించి మనం తెలుసుకుందాం. ఈ అల్సరేటివ్ కొలైటిస్ అంటే ఏంటి అంటే, ఈ పెద్ద పేగు అనేది మామూలు జీర్ణ వ్యవస్థ తీసుకున్నట్టయితే చిన్న పేగు తర్వాత పెద్ద పేగు అని వస్తుందండి. ఈ పెద్ద పేగుకి వచ్చే పూత పేగు పూత అని అంటాం అనమాట. దీన్ని అల్సరేటివ్ కొలైటిస్గా చెప్తాం. ఇది అనేక కారణాలలో రావచ్చు. మనం 10 years బ్యాక్ తీసుకున్నట్టయితే అసలు మన ఇండియాలో ఈ పేగుపూత జబ్బు అనేది అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ కానీ అసలు ఉండదని ఒక అపోహ అనేది ఉండదన్నమాట. బట్ ఈ మధ్యకాలంలో తీసుకున్నట్టయితే మన చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ కానీ వాతావరణంలో మార్పుల వల్ల కానీ చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో ఈ రెండు కండిషన్స్ కూడా మనం మొదటి స్టేజ్లోనే ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయని చెప్పొచ్చు. సో అల్సరేటివ్ కొలైటిస్లో ముఖ్యంగా ఈ పెద్ద పేగుకి వచ్చే ఇన్ఫ్లమేషన్ అనమాట, పెద్ద పేగుకి వచ్చే పూత లాంటిది ఉంటుంది. ఇది రెండు ఏజ్ గ్రూప్స్లో కామన్గా వస్తుందన్నమాట. ఒకటి బైమోడల్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం, అంటే యంగర్ గ్రూప్ పేషెంట్స్లో, అంటే 20 years నుంచి 40 yearsలో వచ్చే ఒక గ్రూప్ వాళ్ళు ఉంటే, తర్వాత లైఫ్లో వచ్చేది అంటే 60 నుంచి 80 వరకు వచ్చే సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. సో ఇది అసలు ఎందువల్ల వస్తుంది అల్సరేటివ్ కొలైటిస్? ముఖ్యంగా దీనికి అనేక కారణాలు చాలా రీసెర్చ్లో కూడా అనేక కారణాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ అన్నింటిలో కూడా ముఖ్యంగా 3 కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే ఈ జీన్స్లో వచ్చే అబ్నార్మాలిటీస్, అంటే అనేక రకమైన జెనెటిక్ మ్యుటేషన్స్, ఈ జన్యు పదార్థంలో వచ్చే మార్పుల వల్ల వస్తుందని కనిపెట్టడం జరిగిందనమాట. ఈ జెనెటిక్ కాజెసే కాకుండా ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటాం, అంటే ఈ వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల రావచ్చు. ఇవే కాకుండా ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ముందుగా కామన్గా మోషన్స్ ఇవి ఫామ్ అయ్యి స్టార్ట్ అయిపోయి తర్వాత ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్గా బయటపడడం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఈ జెనెటిక్స్ వల్ల అయితే ఏంటి, ఈ ఎన్విరాన్మెంటల్ వాతావరణంలో వచ్చే చేంజెస్ వల్ల అయితే ఏంటి, లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల అయితే ఏంటి, అసలు ఏం జరుగుతుంది బాడీలో అని చూస్తే ముఖ్యంగా ఏ కారణాల వల్లనైనా కూడా ఈ పెద్ద పేగులో మ్యూకోజల్ లైనింగ్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో మనం మామూలుగా ఇన్ఫెక్షన్స్ తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా వల్ల మనకు ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది దాన్ని గుర్తించి దానికి యాంటీబాడీస్ కానీ ఇమ్యూనిటీ కానీ ప్రొడ్యూస్ చేసి ఆ బ్యాక్టీరియాను చంపడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ అల్సరేటివ్ కొలైటిస్ వల్ల మన చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ అనేక రకమైన లక్షల బ్యాక్టీరియాస్ అనేవి కామన్గా ఉంటాయి అన్నమాట. మామూలు స్టేట్లో ఈ బ్యాక్టీరియాకి మన బాడీ రోగనిరోధక శక్తి అనేది ప్రొడ్యూస్ చేయడం జరగదు. కాకపోతే ఈ అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళలో ఈ నార్మల్గా ఉన్న బ్యాక్టీరియాకి కూడా ఈ రోగనిరోధక శక్తి గుర్తించడం వలన మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇమ్యూనిటీ వల్ల కామన్గా నార్మల్గా ఉన్న పెద్ద పేగులో లైనింగే డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా ఒక్కోసారి మనకు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అంటే ఇప్పుడు ఇన్ఫెక్టివ్ డైరియాస్ అవి అని అంటూ ఉంటాం. బ్యాక్టీరియా వల్ల విరోచనాలు అవడము ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఈ వ్యాధులను మనం అరికట్టాలంటే మన బాడీలో రోగనిరోధక శక్తి ఒక మోతాదులో ప్రొడ్యూస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంతవరకు మోతాదులో ప్రొడ్యూస్ కావాల్సిన ఇమ్యూనిటీ కాకపోవడం మూలాన రావడం వల్ల కూడా ఈ పేగుపూత అనేది రావచ్చు అనమాట. సో ఇంగ్లీష్లో చెప్పేటట్టయితే అబ్నార్మల్ రెస్పాన్స్ టు నార్మల్ మైక్రోబయల్ ఫ్లోరా అంటాం, ఆర్ నార్మల్ రెస్పాన్స్ టు అబ్నార్మల్ మైక్రోబయల్ ఫ్లోరా. సో ఈ రెండిట్లో ఏవి ఉన్నా కూడా మనకి ఈ అల్సరేటివ్ కొలైటిస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వ్యాధి వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రక్త విరోచనాలు. ఈ లూజ్ మోషన్స్ అవడము, రక్తంతో అవడం అనేది చాలా ముఖ్యమైన వ్యాధి లక్షణంగా చెప్పొచ్చండి. ఇవే కాకుండా పొట్ట నొప్పి విపరీతంగా వస్తూ ఉండడము, బరువు తగ్గుతూ ఉండడము, తిన్న వెంటనే అరగకుండా పొట్టుబ్బరంగా అయిపోతూ ఉండడము, ఇవన్నీ అనేది రావచ్చు. ఇవే కాకుండా కొందరికి ఈ రక్తం తక్కువగా ఉండడం, అనీమియా అని అంటాం అనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ అనీమియా వల్ల కూడా
కొన్ని కేసెస్లో మనకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్గా బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా పేగులకు సంబంధించిన లక్షణాలు. ఇవే కాకుండా ఎక్స్ట్రా ఇంటెస్టైన్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అంటే పేగుకి సంబంధించిన లక్షణాలే కాకుండా మామూలు మిగతా శరీర అవయవాలు వచ్చే లక్షణాలు అన్నమాట. అది తల నుంచి కింది భాగం వరకు తీసుకున్నట్టయితే వీటి వల్ల ఈ కళ్ళు విపరీతంగా ఎర్రబడిపోయి నొప్పులు మొదలవడము, స్క్లీరైటిస్, ఎపిస్క్లీరైటిస్ అంటాం అనమాట. అవి రావడం కూడా ఈ పేగుపూత జబ్బులు ఉన్న వాళ్ళకి కామన్గానే రావచ్చు. ఇవే కాకుండా జాయింట్ పెయిన్స్, అంటే ఈ కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ వాపులు కానీ, ఈ చేతిలో ఉన్న కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ, ముఖ్యంగా ఈ సాక్రోఇలేటిస్ అంటాం. అంటే ఈ వెన్నెముక భాగంలో ఉండే వెన్నెముకకును పెల్విస్కి జంక్షన్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ఆర్ వాపు మూలంగా ఈ మూమెంట్స్ అనేవి ఇబ్బందిగా జరగడం, నొప్పి విపరీతంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాకుండా ఈ కాళ్ళకు ముందు భాగంలో చర్మము పైన గడ్డల్లాగా వ్యాపించడము, సో ఇవన్నీ కూడా రావచ్చు అన్నమాట. చూశారు కదా పేగుకు వచ్చే సమస్యల గురించి. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్ లో బ్రేక్ తీసుకుందాం.